వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని నిన్న బెంగళూరులో అరెస్ట్ చేశారు. రాత్రి 3 గంటలప్పుడు టీటీసీ దగ్గర తీసుకుని వచ్చి ఇక్కడ ఉంచడం జరిగింది. నెల్లూరు శివారు ప్రాంతాల్లో ఉన్న పోలీస్ ట్రైనింగ్ శిక్షణ కేంద్రంలో ఉంచడం జరిగింది. అయితే పోలీసులు చాలా రహస్యంగా ఎవరికి తెలియకుండా 3 గంటలప్పుడు తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ డిటీసీ నుంచి సుమారు 1 కిలోమీటర్ వరకు ఎవరిని కూడా వెళ్ళనీయడం లేదు. కనీసం మీడియా వాళ్ళని కూడా వెళ్ళనీయడం లేదు. అయితే రాత్రి 3 గంటల సమయంలో వెంకటాచలంలోని ప్రాథమిక వైద్యశాలలో కూడా ఆయనకు చికిత్స చేయడం జరిగింది. 8 గంటలకు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి కాకాణి గోవర్ధన్ రెడ్డిని వెంకటగిరి కోర్టులో హాజరుపడతారు. అక్కడి నుంచి ఆయన్ని మళ్ళీ రాజమండ్రి జైలుకా లేదంటే కడప జైలుకి తీసుకెళ్తారనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ప్రధానంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మీద మైనింగ్ అక్రమ కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే పొదలకూరు మండలం వరదాపురం రుస్తుం అక్రమ మైనింగ్లో అక్రమంగా ఆయన పెద్ద ఎత్తున వైట్ క్వార్జ్ విదేశాలకు తరలించి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చారన్న అభియోగం అతని మీద ఉంది. అదేవిధంగా రుస్తుం మైనింగ్ యాజమాని విద్యాకిరణ్ ఫిర్యాదు మేరకు, అదేవిధంగా మైనింగ్ ఏడి బాలాజీ నాయక్ ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 2వ తేదీన ఆయన మీద కేసు నమోదు అవ్వడం జరిగింది. అయితే మార్చి 23న కాకాణి మీద కేసు నమోదు అవ్వడం జరిగింది. ఆయన A4గా కాకాణి పేరు నమోదు చేయడం జరిగింది. ఆయన అప్పుడు రుస్తుం మైనింగ్లో వైట్ క్వార్జీ చైనాకి తరలించి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశాడన్నది కూడా ఇచ్చేశారు. అయితే అతనికి ఇప్పటికే 3 సార్లు నోటీసు ఇవ్వడం జరిగింది. నోటీసులకు ఆయనకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. మార్చి 1వ తేదీన ఆయన ఇంటికి నోటీసు అతికించిపోవడం జరిగింది. తర్వాత ఆయన హైదరాబాద్లో వాళ్ళ ఇంటికి కూడా ఇచ్చేయడం. ఇప్పటికి 3 సార్లు పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ ఎలాంటి సమాధానం లేదు. దీంతో అతని కోసం పోలీసులు గత 2 నెలల నుంచి అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా 7 బృందాలను కూడా ఏర్పాటు చేసి కర్ణాటక, తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అతన్ని అరెస్ట్ చేసేందుకు 7 బృందాలుగా పోలీసులు అయితే చేస్తున్నారు. నిన్న రాత్రి అతన్ని బెంగళూరు వద్ద అరెస్ట్ చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. అరెస్ట్ చేసి నేరుగా పోలీసులు ఇక్కడ డిటీసీ ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఉదయం 5 గంటల నుంచి ఆయనకు విచారణ కూడా చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు ఈ ప్రాంతాన్ని ఎవరిని వెళ్ళనీయకుండా కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ పోలీస్ శిక్షణ కేంద్రంలో ఉంచి ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి కలవనీయకుండా సుమారు 1-2 కిలోమీటర్ల వరకు ఎవరిని అటు కనీసం వాహనాలను కూడా వెళ్ళనీయకుండా ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నాము. మనం చూస్తున్నాము ఇక్కడ అంటే ఇక్కడ డిటీసీ ఇది ఉంది. అయితే అందులో కాకాణి గోవర్ధన్ రెడ్డి విచారిస్తున్నారు. ఇటు చుట్టూ పోలీసులను భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎవరిని వెళ్ళనీయకుండా తగు చర్యలు అయితే తీసుకుంటున్నారు. కనీసం మీడియాను అటువైపు వెళ్ళనీయకుండా కూడా పోలీసు గట్టి భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు అదేవిధంగా కార్యకర్తలు ఈ ప్రాంతానికి రాకుండా వాళ్ళను కూడా ఈ ప్రాంతంలో 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. అదేవిధంగా వెంకటగిరి కోర్టు వద్ద కూడా భద్రత ఏర్పాటు చేస్తున్నారు. 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. ఎక్కడ ఏదైనా అంటే కాకాణి గోవర్ధన్ రెడ్డి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అవ్వడంతో ఏదైనా వైఎస్ఆర్సీపీ నాయకులు ఆందోళన చేసే అవకాశాలు ఉంటాయని ముందుగానే గట్టు భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. కాకాణి గోవర్ధన్ రెడ్డికి మైనింగ్ కేసుతో పాటు వెంకటాచలము అదేవిధంగా కావుల్లో కూడా కేసులు నమోదై ఉన్నాయి. అతని మీద అంటే ప్రధానంగా అతను అక్రమ మైనింగ్తో పాటు SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. ఆయనకు ఖచ్చితంగా రిమైండ్ చెప్పే అవకాశాలు ఉన్నాయని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఆయన్ని నెల్లూరు సెంట్రల్ జైల్లో కాకుండా రాజమండ్రి లేదంటే కడప జైలుకి తరలించే అవకాశాలు అయితే ఉన్నాయి. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.